నెమ్మది లేకుండా భయంకరంగా బ్రతుకుతున్నారు. కానీ సత్యాన్ని తెలుసుకోలేనటువంటి పరిస్థితి. అరే బాబు! మతాలు మార్చడు మన దేవుడు. మనసులు మార్చుతాడు. నీలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి నీకు మంచి హృదయాన్నిస్తాడు. నీకు సమాధానాన్నిస్తాడు, నెమ్మదినిస్తాడని దేవుని గురించి ప్రకటిస్తుంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తుంటే కొంతమంది ఎంతగా మనల్ని విమర్శిస్తున్నారంటే, ఎంతగా మనల్ని చూసి అపహాస్యం చేస్తున్నారంటే, మనకు వారిచ్చినటువంటి పేరేంటి? వాళ్ళు గొర్రెలు, వాళ్ళు గొర్రె బిడ్డలు. వాళ్ళు అలానే మాట్లాడతారని చెప్పి మనల్ని చూసి హేళన చేయటం, గేలి చేయటం, దేవుని యొక్క మాటలు ప్రకటిస్తున్న వారిని చిన్న చూపు చూడటం. ఈరోజు వాక్యం బిడ్డలారా జాగ్రత్తగా మీరు గమనించగలిగితే, సిలువను గూర్చినటువంటి సువార్త నశించిపోతున్న వారికి ఎలా ఉందంటే ఎర్రితనంగా ఉంది ఈరోజు చాలా మందికి. చూసి నవ్వటం, అపహాస్యము చేయటము. కానీ నమ్మిన మనకు దేవుని శక్తి ఏంటో తెలుసు. ఆయన అంత గొప్ప ప్రభావం కలిగినటువంటి దేవుడో మనం తెలుసుకుంటున్నాము. తెలియని అనేకులకు ప్రకటిస్తుంటే కొంతమంది అంగీకరిస్తున్నారు. కొంతమంది ఎలా అంటే హేళన చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడంటే మన యొక్క జీవితాలను, మన యొక్క బ్రతుకుల్ని మార్చి ఎక్కడ నిందలు, అవమానాలు అయిపోయాయో అక్కడనే నిలబెట్టి బహుగా వాడుకునేటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు.